ఎందుకు ఆనందంగా జీవితాన్ని మార్చుకోవాలి? వినండి. అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఐ రీడ్ మినిమం 4 books, మినిమం 4 new books. లేకుంటే నా లైఫ్ అక్కడే ఆగిపోతుంది. ఐ రీడ్ చాలా ఇష్టమైన పని తెలుసా? చదవడం. ఈ 850 పుస్తకాలు సుమారు 350 పుస్తకాలు ఆధ్యాత్మిక పుస్తకాలు, స్పిరిచువాలిటీ బుక్స్. ఏ పుస్తకంలో కూడా దేవుడు అక్కడెక్కడో ఉండడని ప్రూవ్ చేసి ఎవరు చెప్పలేదు. బాస్ మళ్ళీ చెప్తున్నాను, ఏ బుక్ లో కూడా దేవుడు ఎక్కడో స్వర్గంలో నరకంలో ఇంకెక్కడో ఉన్నట్టుగా 100% ప్రూఫ్ తోని చెప్పలేదు. ఎందుకోసం అంటే పోయినోడు కిందికి రాలేదు కాబట్టి. దేవుడు ఎక్కడో లేడు బాస్. నీవు భూమి మీద పుట్టక ముందే నిన్ను ప్రేమించి తన కడుపులోకి వచ్చిన కోట్లాది వీర్య కణాలలో నుంచి తన X and Y క్రోమోజోముల నుంచి X తీసుకుందో Y తీసుకుందో. మీకు తెలుసా లోపలికి ఎన్ని కణాలు వచ్చాయో తెలుసా? 25 కోట్లు సుమారుగా. ద లోయెస్ట్ స్పర్మ్ సెల్స్ ఎంటర్డ్ ఇన్ మదర్ వూమ్ మినిమం 18 crores, మాక్సిమం 30 crores. లెట్స్ టేక్ ఎన్ యావరేజ్ ఆఫ్ 25 crores. ఒక మంచి రోజు నాడు డాక్టర్ చెప్పాడు, అమ్మా నీకు సిజేరియన్ అవసరం ఉందని చెప్పారు. ఒక్క క్షణం ఆలోచించలేదమ్మా. నా కడుపును కొయ్యండి, నా పాపను బయటికి తీయండి. ఒక్క క్షణం ఆలోచించకుండా తన కడుపునే కోయించుకొని నీకు జన్మనిచ్చింది అమ్మా. ఆ భగవంతుడు ఎవరంటే నాకు తెలిసేంతవరకు భగవంతుడు ఎవరో కాదు బాస్, అమ్మనే మొట్టమొదటి భగవంతుడు. అదే నార్మల్ డెలివరీ అయ్యి ఉంటే ఏమైందో తెలుసా? అమ్మకు 22 డెల్స్ అంటే 57 డెల్స్ అంటే 22 ఎముకలు ఒకటేసారి శరీరంలో విరిగిపోతే ఎంత నొప్పినో అంత నొప్పిని కని అంత నొప్పిని అనుభవించి రక్తస్రావంతో అరుపుల మధ్యల కేకల మధ్యల కన్నది అమ్మ. అంటే నువ్వు ఈ ప్రపంచం మీదకి రావడమే తీసుకొచ్చిన అమ్మ కంటే గొప్ప దేవుడు దేవత ఎవరైనా ఉన్నారా? దిస్ ఈస్ మై పర్సెప్షన్ అబౌట్ ది గాడ్. ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నాను, ఇదన్నీ విన్నారు కదా. ఇప్పుడు భయం అయిందా? పనికిరాని విషయాలను తీసుకుంటామా? మూడోది ఏంది? జీవితాన్ని ఆనందంగా పెట్టుకోవాలి. ఎందుకు ఆనందంగా జీవితాన్ని మార్చుకోవాలి? వినండి. లైఫ్ ఈజ్ షార్ట్ బాస్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ లైఫ్ ఈజ్ షార్ట్. మీకు సక్సెస్ కావాలన్నా వద్దా? గట్టిగా ఇన్ని విన్నారు కదా 3 రోజులు. మళ్ళీ నేను సక్సెస్ చెప్తున్నాను, కానీ నేను చెప్పేది టోటల్ డిఫరెంట్. వాళ్ళు చెప్పేది కరెక్ట్, నేను చెప్పేది కూడా కరెక్ట్, కానీ నేను ఫినిషింగ్ టచ్ చేస్తున్నాను. సక్సెస్ కావాలంటే బ్లెస్సింగ్స్ కావాలి బాస్, ఆశీర్వాదాలు కావాలి. సక్సెస్ కావాలంటే బ్లెస్సింగ్స్ కావాలి. ఎవరి బ్లెస్సింగ్స్ కావాలి? ఫస్ట్ బ్లెస్సింగ్ బాస్ నీకు తెలుసో లేదో, నేను ఇంతకుముందు చెప్పాను ఎన్ని పుస్తకాలు చదివానని చెప్పాను. 850 books. మొన్న 851 book. అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఐ రీడ్ మినిమం 4 books, మినిమం 4 new books. లేకుంటే నా లైఫ్ అక్కడే ఆగిపోతుంది. ఐ రీడ్. నాకు చాలా ఇష్టమైన పని తెలుసా? చదవడం. చాలా ఇష్టమైన పని తెలుసా? చదవడం. ఈ 850 పుస్తకాలు సుమారు 350 పుస్తకాలు ఆధ్యాత్మిక పుస్తకాలు, స్పిరిచువాలిటీ బుక్స్. నేను చప్పట్లు కొట్టించుకోవడానికి చెప్తలేనా? ఏ పుస్తకంలో కూడా దేవుడి మీద ఉండని చెప్పలే. ఏ పుస్తకంలో కూడా దేవుడు అక్కడెక్కడో ఉన్నాడని ప్రూవ్ చేసి ఎవరు చెప్పలే. ఎంత ఖుషి అవుతుండు ఆయన, దేవుడు లేడట. నేనే ఇక్కడ వెళ్ళిపోయిన జంప్, ఆ మనిషి జంపు ఆడు దేవుని వెతకడానికి వెళ్ళి ఉంటాడు బాస్. మళ్ళీ చెప్తున్నాను, ఏ బుక్ లో కూడా దేవుడు ఎక్కడో స్వర్గంలో నరకంలో ఇంకెక్కడో ఉన్నట్టుగా 100% ప్రూఫ్ తోని చెప్పలేదు. ఎందుకోసం అంటే పోయినోడు ఎవడు కిందికి రాలేదు కాబట్టి. అర్థమైతలేదు మీకు? మళ్ళీ చెప్తా బాస్, కానీ దేవుడు ఉన్నాడు బాస్. దేవుడు అక్కడెక్కడో లేడు బాస్. ఆయన చూపిద్దాం అనుకుని వెళ్ళిపోయాడు. దేవుడు అక్కడో లేడు బాస్. నీవు భూమి మీద పుట్టక ముందే నిన్ను ప్రేమించి తన కడుపులోకి వచ్చిన కోట్లాది వీర్య కణాలలో నుంచి తన X and Y క్రోమోజోముల నుంచి X తీసుకుందో Y తీసుకుందో.
లోపల ఉన్న ఎక్స్తో నాన్న ఇచ్చిన ఎక్స్ కలిస్తే అమ్మాయి పుట్టింది, లోపల ఉన్న ఎక్స్తో నాన్న ఇచ్చిన వై కలిస్తే అబ్బాయిగా పుట్టారు. మీకు తెలుసా లోపలికి ఎన్ని కణాలు వచ్చాయో తెలుసా? 25 కోట్లు సుమారుగా. ద లోయెస్ట్ స్పర్మ్ సెల్ సెంటర్డ్ ఇన్ మదర్ womb మినిమం 18 crores, maximum 30 crores. లెట్స్ టేక్ an average of 25 crores. 25 కోట్ల కణాలు అమ్మ కడుపులోకి వస్తే ఎన్ని గెలిచాయి? గట్టిగా గట్టిగా సౌండ్ చూపించండి, చేయబెట్టి. ఎన్ని గెలిచాయి? ఆ ఒక్కటే నా ముంగడికి వస్తుంది, ఆ ఒక్కటే నా ముంగడికి వస్తున్నది. అంటే నువ్వు పుట్టక ముందే 24,99,99,999 కణాలను ఓడించి పుట్టావు బాస్. అంటే 25 కోట్ల మందిని ఓడించి పుట్టినప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ ప్రపంచం మీద ఐఏఎస్ కావాలంటే, ఐపీఎస్ కావాలంటే ఏదో చిన్న చిన్న ఎగ్జామ్లు అంటే ఏం పెద్ద కాంపిటీషన్ చెప్పుర్రి. ఆ లోపల చేరిన ఆ కణము లోపల అమ్మ రక్త మాంసాలు పంచుకొని ఒక్కొక్క క్షణము డెవలప్ అయింది బాస్. ఒక చిన్న మొబైల్ ఫోన్ ఇక్కడ పెట్టుకుంటూనే బరువు అవుతుందే 3 నుంచి 4.5 కిలోల బరువును అమ్మ కడుపులో నిన్ను అల్లారు ముద్దుగా చక్కగా లోపల కాళ్ళతో తంతుంటే చక్కెలి గింతలుగా ఫీల్ అయ్యింది అమ్మ. ఒక మంచి రోజు నాడు డాక్టర్ చెప్పాడు, అమ్మా నీకు సిజేరియన్ అవసరం ఉందని చెప్పారు. ఒక్క క్షణం ఆలోచించలేదమ్మా. నా కడుపును కొయ్యండి, నా పాపను బయటికి తీయండి. ఒక్క క్షణం ఆలోచించకుండా తన కడుపునే కోయించుకొని నీకు జన్మనిచ్చింది అమ్మ. ఆ భగవంతుడు ఎవరంటే నాకు తెలిసేంతవరకు భగవంతుడు ఎవరో కాదు బాస్, అమ్మనే మొట్టమొదటి భగవంతుడు. యు డోంట్ నో. అదే నార్మల్ డెలివరీ అయ్యి ఉంటే ఏమైందో తెలుసా? అమ్మకు 22 డెల్స్ అంటే 57 డెల్స్ అంటే 22 ఎముకలు ఒకటేసారి శరీరంలో విరిగిపోతే ఎంత నొప్పినో అంత నొప్పిని కని, అంత నొప్పిని అనుభవించి రక్తస్రావంతో అరుపుల మధ్యల కేకల మధ్యల కన్నది అమ్మ. నిన్ను కన్నది అమ్మ. అంటే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా అమ్మ కడుపు కోత లేని నువ్వు బయటపడలేదు. సిజేరియన్ అయితే అమ్మ కడుపు కోత, నార్మల్ అయితే అమ్మ కడుపు చీల్చుకొని పుట్టావు. అంటే నువ్వు ఈ ప్రపంచం మీదకి రావడమే. తీసుకొచ్చిన అమ్మ కంటే గొప్ప దేవుడు దేవత ఎవరైనా ఉన్నారా? దిస్ ఈజ్ మై పర్సెప్షన్ అబౌట్ ది గాడ్. మీరు ఇక్కడ పక్కకు వాష్రూమ్లోకి వెళ్ళి చూడండి, మీరు కాదు వెళ్ళి చూడండి ఎంత వాసన కొడుతుందో తెలుసా? కారణం ఏంటంటే మార్నింగ్ ఆయాలు వచ్చారు, మళ్ళీ రాలే. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒక్క రోజునే భరించలేకపోతున్నామే. అమ్మ పక్కలోనే వాష్రూమ్, అమ్మ పక్కలోనే మలమూత్రాలు చేశారు. ఒక్క రోజన్న కంప్లైంట్ ఇచ్చిందా అమ్మ? మలమూత్రాలను విసుగు లేకుండా ఎత్తిపోసింది అమ్మ. నీవు ఆకలిగా ఉంటే నోట్లో ముద్దులతో ముద్దలు పెట్టింది అమ్మ. పరిగెత్తుతూ కింద పడిపోతే ఒళ్ళంతా తడిమి చూసింది అమ్మ. జ్వరం వస్తే పక్కనే కూర్చుంది అమ్మ. గంటకు మందులు ఇచ్చింది అమ్మ. జ్వరము తగ్గకుంటే మొడుపులు కట్టి మొక్కులు మొక్కి, ఈ వయసులో కూడా ఎప్పుడో మొక్కిన మొక్కుని ఇంకా తీర్చుకుంటుంది అమ్మ. బాస్ నాకు చెప్పండి, మొట్టమొదటి దేవుడు ఎవరండి? నేను నా సర్వే, నా రీసెర్చ్ ప్రకారం చెప్తాను వినండి. ఎవరైతే అమ్మను బాధ పెడతారో, ఎవరైతే అమ్మతో గొడవలు పడతారో, ఎవరైతే అమ్మను దూరం పెడతారో, ఎవరైతే అమ్మను పరుషమైన మాటలు మాట్లాడతారో అటువంటి వాళ్ళ ఆరోగ్యం బాగుండదు. కావాలని చూసుకోండి. మళ్ళీ చెప్పాలా? అమ్మను మాట అన్నోళ్ళ ఆరోగ్యం బాగుండదు. చెకప్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ విల్ ప్రూవ్ ఇట్. నేను రెడీ ఉన్నాను, ఎక్కడికి వస్తాను. అమ్మను ఒక మాట అనే అధికారం నీకు లేదు. అమ్మ అంటది ఏదో మాట, కానీ అది నిన్ను బాగుపరచడానికే కానీ దానితోని
అమ్మ ఏదో లాభం పొందడానికి కాదు, నిన్ను ఒక గొప్ప మనిషి చెయ్యడానికి వజ్రాన్ని చెక్కినట్టు నిన్ను చెక్కుతూ ఉంటుంది అమ్మ. ప్రేమతో చెక్కుతూ ఉంటుంది అమ్మ. ఆ ప్రేమను మనము తీసుకోవాలి. కానీ అమ్మను ద్వేషించేవారు ఈ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు. బాస్ తెలుసా, ఒక అమాయకుడు ఈ ప్రపంచం మీద పెద్ద అమాయకుడు, కమ్యూనికేషన్ స్కిల్స్లో వెరీ వీక్, గుండెలో ఉన్నది మనసులో ఉన్నది నోట్లో చెప్పుకోలేని వాడు. తనకు తెలిసింది ఏంటంటే తనకంటే తన సంతానాన్ని గొప్పగా ఊహించుకునేవాడు, తనకంటే తన సంతానాన్ని గొప్పగా చేసేవాడు. క్షణము కూడా సంపాదించిన ఒక్కొక్క రూపాయిని కూడా తన పిల్లల కోసం దాచిపెట్టేవాడు. వాళ్ళను గొప్పగా చేద్దామనుకున్నవాడు ఎవరో కాదయ్యా, నాకు తెలిసినంత వరకు ఆ భగవంతుని రెండో ప్రతిరూపమే నాన్న. నేను మళ్ళీ నా సర్వే అండ్ రీసెర్చ్ అని చెప్తున్నాను బాస్. ఇఫ్ యూ లాస్ట్ ఇన్ మనీ, ఇఫ్ యూ లాస్ట్ మనీ ఇన్ యువర్ బిజినెస్, నువ్వు డబ్బు పోగొట్టుకున్నావంటే, పర్సు పోగొట్టుకున్నావంటే, ఏదైనా విలువైన వస్తువులు పోగొట్టుకున్నావంటే, నువ్వు వ్యాపారం చేస్తూ లక్షలో వేలో కోట్లో లాస్ అయ్యావంటే కారణం ఏంటో చెప్తాను బాస్. మళ్ళీ నా 850 పుస్తకాలను చెప్తున్నాను. నాన్నను ద్వేషించిన వాళ్లకు, నాన్నను మాట అన్న వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు. నాన్నను ఒక మాట అంటే డబ్బు నిలవదు, అమ్మను మాట అంటే ఆరోగ్యం బాగుండదు. మీరు నేను చెప్పింది మూఢనమ్మకం అనుకున్నా సరే, కానీ నేను చెప్పింది గ్యారంటీ. కావాలంటే నేను వచ్చి చూపిస్తాను, మీ ఊరు ఖమ్మంలోనే చూపిస్తాను. చెప్పండి, వాళ్ళని బాధ పెడదామా? వాళ్ళని బాధ పెడదామా గట్టిగా? ఎందుకోసం అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరు ఎక్కడో లేరు బాస్. అమ్మ నాన్న కంటే గొప్ప పార్వతీ పరమేశ్వరు ఈ ప్రపంచంలో ఎవరు లేరు బాస్. లవ్ దెమ్. వాళ్ళ బ్లెస్సింగ్ కావాలి. ఫస్ట్ మనకు సక్సెస్ కావాలంటే వాళ్ళ బ్లెస్సింగ్ కావాలి. ఎదురు తిరగకండి, అడ్డం వెళ్ళకండి, చెప్పింది వినండి. అమ్మాయిలు, నేను మీ మీద ఒక మాట చెప్పదలుచుకున్నామ్మా. ఆ లవ్ మ్యారేజెస్ ఏంటమ్మా? నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో మీ నాన్నకి తెలుసు, నువ్వు పుట్టినప్పటి నుంచి మీ అమ్మకు తెలుసు నీకేం కావాలో. ఏ డ్రెస్ అంటే ఇష్టమో తెలుసు, ఏదంటే ఇష్టమో తెలుసు, ఏ తిండి అంటే ఇష్టమో తెలుసు. నీకు ఎటువంటి వాడు తెలియదా? నీకు ఎటువంటి వాడు కావాలో మీ అమ్మ నాన్నకు తెలియదా? ఎందుకు తొందరపడి ఓ డాష్ గానికి, ఓ బేకార్ గానికి వాడి నెత్తి మీద 2 రూపాయలు పెడతారు, మొత్తం వాల్యూ 1 రూపాయి లేనోడికి వాడికి ఏందమ్మా ప్రేమ? ప్రేమ అది కాదు నాన్న. అమ్మ నాన్న చెప్పిన వాళ్ళను ప్రేమించి పెళ్లి చేసుకోండి. అమ్మ నాన్న చెప్పిన వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోండి. ఎంత అద్భుతంగా కూడా తెలుసా? నేను మీకు చెప్పా, వీళ్ళకే చెప్తా. నో, మీకు తెలియదు నాన్న. కనీసం ఒక 200 మంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చారు. లవ్ మ్యారేజెస్. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ లవ్ మ్యారేజెస్. ఓపెన్ చెప్తే ఐఎమ్ నాట్ అగెన్స్ట్ లవ్ మ్యారేజెస్. ఒప్పించి చేసుకోవాలి, లేచిపోవద్దు. ఏం చేస్తుంటే తెలుసా? నువ్వు ఇంట్లో నుంచి పారిపోతే మీ అమ్మ నాన్న తలదించుకుంటారు. అంతకంటే పెద్ద కడుపు కోత ఇంకోటి లేదు. నో, లవ్ దెమ్, కన్విన్స్ దెమ్. If they don't convince, you convince. That's it. Listen to them. తాత్కాలికమైన ఆనందాలు. Out of 100 love marriages, 98 are failure. 2, there is no other choice. They are living together. అర్థం కాలే? So this is my experience. I may be having a very little experience, but it's true. No, don't do like this. ఇక మూడో దేవుడు మీరే గెస్ చేసి చెప్పండి. టీచర్స్, గురుస్. ఇక్కడికి వచ్చిన 27 మంది గురువులు కూడా దాంట్లో కలుపుకోండి. నన్ను తీసేయండి 28. ఈ గురువులు కూడా దైవ స్వరూపులు బాస్. ఎవరు బాస్? వాళ్ళు నేర్చుకున్నది, గంటలు నేర్చుకున్నది నీకు ఉచితంగా పంచిపెట్టడానికి, రావడానికి 4 గంటల జర్నీ, పోవడానికి 4 గంటల జర్నీ, 8 గంటల జర్నీ చేసి మీకు 1 గంట మాట్లాడడానికి వస్తున్న వాళ్ళు మహానుభావులు కాదా? 24 గంటలు చేశారు. లక్ష్మీనారాయణ గారు ఈ కేమ్ బాంబే టు హైదరాబాద్ బై ఫ్లైట్. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంతవరకు మళ్ళీ కార్లో వచ్చి మళ్ళీ వెళ్ళి నైట్ వెళ్ళి డ్యూటీ. ఎందుకంటే సండే ఒకటి ఆయనకు హాలిడే అండి. ఈజ్ అ వర్కింగ్ ఇన్ మహారాష్ట్ర.
సండే కూడా ఆ సండే కూడా భార్యా బిడ్డలతో కాకుండా మనతోని గడుపుతానికి వచ్చారు. ఇంత గొప్ప వాళ్ళు మనకు దేవుళ్ళు కాదా చెప్పండి? Respect everybody, respect all teachers, respect all gurus, respect all who ever taught you something. దేవుడు ఇలాగ కాదు, ఇంకా ఒక రకంగా వచ్చాడు. ఎవరో తెలుసా? నాలుగో దేవుడు. నాన్న మీకు తెలుసా, నిన్నుగా ప్రేమించి నువ్వు ఎవరో, నీ తప్పులు కూడా తెలిసి ఉండి నిన్ను సెట్ చేయడానికి ప్రతి క్షణం కృషి చేస్తూ లాస్ట్కు అతను కన్విన్స్ అవుతూ, నువ్వు కన్విన్స్ అవుతూ, ఇదో కన్విన్స్ అవుతూ కలుస్తున్నా నడుస్తున్నా. ఇక్కడ ఉన్నారు చూడండి ఇద్దరు, ఇక్కడ ఉన్నారు చూడండి ప్రాణ స్నేహితులు. ఫ్రెండ్ ఈజ్ ఆల్సో గాడ్, ఫ్రెండ్ ఈజ్ ఆల్సో గాడ్. డోంట్ చీట్ యువర్ ఫ్రెండ్. అంటే ఇఫ్ యు ఆర్ చీటింగ్ యువర్ ఫ్రెండ్ మీన్స్ యు ఆర్ చీటింగ్ గాడ్. డోంట్ చీట్, ట్రస్ట్, బీ విత్ దెమ్. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది నాన్న ఈ నలుగురిని బాగా చూసుకోండి, ఈ నలుగురిని బాగా చూసుకోండి, చాలా హ్యాపీగా ఉండే బ్లెస్సింగ్స్ తీసుకోండి, అక్నాలెడ్జ్మెంట్. లాస్ట్ చెప్తున్నాను, నీకు మంచి చెప్పి మంచి చూపించిన ఎవరన్నా కావచ్చు, ఓ జాబ్ ఇప్పించిన వాళ్ళను మర్చిపోకండి, వాళ్ళ మేల్. ఓ జాబ్స్ ఇప్పించారు, ఈ పని బాగుందని చెప్పారు, మర్చిపోకండి. ఓ బిజినెస్ చూపించారు, బాగుందని చెప్పారు, వాళ్ళ మేలు మర్చిపోకండి. అక్నాలెడ్జ్ అలా చేస్తూ ఉండండి. బాగుందా? సో నేను చెప్పిందంతా కూడా జీవితంలో ఎంత హ్యాపీగా ఉండాలనో మీకు చెప్పానా చెప్పలేదా? ఎంతమంది 100%గా నేను చెప్పింది 100%గా, ఎంతమంది 100%గా ఫాలో చేయరు? సారీ, ఫాలో చేస్తారు. చప్పట్లు కొట్టుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ఈ నలుగురిని చూసుకోండి, నలుగురు మిమ్మల్ని చూసుకుంటా, జాగ్రత్త. రెడీయా? సో మై డియర్, దిస్ ఇంపాక్ట్ వాట్ ఎవర్ వీఆర్ కండక్టింగ్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఇది 20 years బ్యాక్, 20 సంవత్సరాల క్రితము మిస్టర్ చొక్కాపు వెంకటరమణ, ఏ మెజిషియన్, ఏ గ్రేట్ మెజిషియన్, వారితో కలిసి ఫస్ట్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ నేను చేయడం జరిగింది. పార్టిసిపెంట్ వర్ ఓన్లీ 60 అండ్ దట్ ఫస్ట్ ఇంపాక్ట్ ఫర్ 1 month. ఎవ్రీడే ఈవినింగ్ 2 hours చెప్పేవాళ్ళం, 1 month చెప్పేవాళ్ళం. వాళ్ళందరికి జాబ్స్ ఇప్పించేసాం. బై ఎండ్ ఆఫ్ ది మంత్ ఎవ్రీబడి ఎంప్లాయిడ్. అప్పుడు అనిపించింది, ఒక్క నెల సాయంత్రం 2 గంటలు స్పెండ్ చేస్తేనే అందరికి ఉద్యోగాలు వచ్చాయి కదా, ఎందుకు ఇది పర్మనెంట్గా చేయకూడదని ఈ వర్క్ మొదలు పెట్టాం. అప్ టు 2010 వరకు వెరీ ఆర్డినరీ చిన్న చిన్న హాస్టళ్లలో, అక్కడ ఫ్రీ ఆడిటోరియంలో చేసేవాళ్ళం. 2011లో స్వామి వివేకానంద వారి ప్లేస్ ఆడిటోరియం, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్, రామకృష్ణ మఠ్, హైదరాబాద్లో ఫస్ట్ ప్రోగ్రామ్ విత్ మోర్ దెన్ 1000 పీపుల్తో అక్కడ చేయడం జరిగింది. అక్కడే ఈరోజు వచ్చి ఇక్కడ నిలబడ్డ 10 మంది స్పీకర్స్ అక్కడ పరిచయమైన వాళ్ళే, అక్కడ స్టూడెంట్గా కూర్చున్న వాళ్ళే చాలామంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దెన్ వీ స్టార్టెడ్ అప్లోడింగ్ వీడియోస్. ఇది వీడియోస్ యూట్యూబ్లో వెళ్తున్నాయంటే ఇది సినిమా స్టోరీ కాదు, బూతులు కాదు, హత్యలు కాదు, నేరాలు కాదు, ఘోరాలు కాదు, న్యూస్ కాదు. అబ్సల్యూట్లీ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్ తెలుగు భాషలో. మీకు తెలుసో లేదో, ఇంతవరకు 1.5 crores మంది చూడడం జరిగింది డైరెక్ట్గా ఓన్లీ యూట్యూబ్లోనే. నాకు తెలిసినంత వరకు ఎన్నో స్కూల్స్లో, కాలేజీలో ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులు కొన్ని లక్షల మంది చూపించారు. వీ డోంట్ ఆబ్జెక్ట్, కమాన్ ప్రజెంట్. మేము మా ఉద్దేశమే చూపించడానికి, మా ఉద్దేశమే ఈ సబ్జెక్ట్ అందరికి వెళ్ళడానికి. పంపించండి, చూపించండి. నో కాపీ రైట్స్. యూ కాంట్ అప్లోడ్ ఇన్ యూట్యూబ్, బట్ యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ ప్రజెంట్ ఎనీథింగ్, యూ కెన్ షో ఎనీవేర్. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఆ రకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. హైదరాబాద్లో స్టార్ట్ అయిన చిన్న ఇంపాక్ట్ ఎక్కడ కూడా వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో చేశాం, విజయవాడలో చేశాం, మన తిరుపతిలో చేశాం, నల్గొండలో చేశాం, కరీంనగర్లో చేశాం, అనంతపూర్లో చేశాం, ఖమ్మంలో 2 సార్లు చేశాం. ఎక్కడ ఉన్నా మీరు రండి, సపోర్ట్ చేయండి. అక్కడ కూర్చోకండి, మా పక్కకు ఉండండి, మాకు సపోర్ట్ చేయండి, నలుగురికి సపోర్ట్ చేయండి. ఇటువంటి విషయంలో మీరు బలవంతంగా తీసుకొచ్చి ఫెవికోల్ మీద కూర్చుని పెట్టి వెళ్ళిపోండి. 3 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఫెవికోల్ నుంచి బయటపడతారు. ఎందుకు చెప్తానో తెలుసా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్. నేను మొన్ననే చెప్పాను, ఇట్స్ అన్ ఈసీజీ. ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. మీకు ఏం కావాలి చెప్పండి. 3 రోజులు నేర్చుకున్న విషయాలు, జీవితానికి సరిపోయే విషయాలు చేయాలా లేదా? గట్టిగా కమ్ ఆన్, అడాప్ట్ ఇట్, కమ్ ఆన్, టేక్ ఇట్. దీంట్లో ఉండండి.
నోట్స్ రాసిన వాళ్ళు 100%గా ఫాలో చేయండి. నోట్స్ రాసిన వాళ్ళు 100%గా చూస్తూ ఉండండి. విత్ ఇన్ ఫ్యూ డేస్ దిస్ ఆల్ సబ్జెక్ట్స్ we will upload in YouTube. You can download. మీరు సింపుల్గా మీ మొబైల్ ఫోన్లోనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ అంటే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఇంపాక్ట్ ఇండియా అని టైప్ చేయండి. ఇంపాక్ట్ ఇండియా అది క్లిక్ చేయగానే ఇంపాక్ట్ యాప్ వస్తుంది. దాంట్లో ఇవన్నీ వీడియోలు చూసుకోవచ్చు, మీ మొబైల్లో చూసుకోవచ్చు. బస్సులో ఎక్కి కాలేజీకి వెళ్తుంటారే, స్కూల్కి వెళ్తుంటారే, చాలామంది మొబైల్స్ వద్దన తీసుకెళ్తారు, పాటలు వింటున్నారు. ఈ మాటలు వినండి. ఆ పాటలని జీవితాన్ని మార్చలేవు, కానీ ఈ మాటలని జీవితాన్ని మార్చగలవు, గ్యారంటీ అని చెప్పగలను. సో మై డియర్ ఫ్రెండ్స్, షల్ వి క్లోజ్ ది డే? గట్టిగా షల్ వి క్లోజ్ ది డే? రైట్. సో ఇంతవరకు ఎన్ని విషయాలు చేయడం జరిగింది. ఐ రియలీ అక్నాలెడ్జ్, ఐ రియలీ thank from my bottom of my heart my duty society, all the members of my duty society. Vasu garu, my salutes to boss, Krish boss, ఇంకా మెంబర్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. దే టుక్ కేర్ ఆఫ్ లైక్ ఎనీథింగ్. ఒక ఇంటికి అల్లుడు ఎలా వస్తాడో అలా చూసుకున్నారు. అంత అద్భుతంగా టైంకి భోజనం పెట్టడం, అన్నీ ఎవ్రీథింగ్. సో మై అక్నాలజ్మెంట్స్. మీ అందరితో చప్పట్లతో లాంగ్ లివ్ మై డ్యూటీ సొసైటీ. 9,247. ఈ షల్ వి మేక్ ఇట్ 10,000? యూ మేక్ ఇట్. ఓకే, వాసు గారికి ఇచ్చేసేయి బాస్. రేపు డిఫెన్స్ ఫండ్లో, నాట్ వెల్ఫేర్ ఫండ్. వెల్ఫేర్ ఫండ్ వద్దు. వెల్ఫేర్ ఫండ్ ఇస్ ఎ డమ్మీ అకౌంట్, అక్కడ డైరెక్ట్ పోదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది. శ్రీధర్ ఇస్తాడు, నల్లమోత్ శ్రీధర్ వచ్చాడు కదా, ఆయనతో నీకు పంపిస్తాను. విల్ సెండ్ దిస్ మనీ. మన ఇంపాక్ట్ తరఫున డిఫెన్స్కి సపోర్ట్ చేద్దాం. ఓకేనా? రైట్. మిగతాది ఆయన, నేను మేజర్ షేర్ 1000 రూపాయలు వేసాను, మిగతా మేజర్ షేర్ వాళ్ళు వేస్తారు. ఓకేనా? విల్ సెండ్. డన్. రైట్. ఇక లాస్ట్ కొన్ని నిర్ణయాలు తీసుకుందామా? చెప్పండి. ఒక్కొక్క నిర్ణయం చెప్తాను. అన్ని నిర్ణయాలు చెప్పిన తర్వాత మీరు ఫైనల్గా ఏం చేయాలి తెలుసా? ఐ ప్రామిస్, ఐ ఒబే అనాలి. మీరు ఏమనాలి? ఐ ప్రామిస్, ఐ ఒబే, ఐ కమిట్. ఏంటది? ప్రామిస్ గొప్పవాడా, కమిట్మెంట్ గొప్పవాడా? కొద్ది సౌండ్ ప్లీజ్. ప్రామిస్ అంటే వేరే వాళ్ళకి ఇచ్చేది, కమిట్మెంట్ అంటే తనకు తాను ఇచ్చుకునేది. ప్రామిస్ అంటే వేరే వాళ్ళకి ఇచ్చేది, కమిట్మెంట్ అంటే తనకు తాను ఇచ్చుకునేది. నీకు నువ్వు ఇచ్చుకోవాలి కమిట్మెంట్. ఫస్ట్, డోంట్ టాక్ అగెన్స్ట్ మై కంట్రీ. ఎటువంటి పరిస్థితుల్లో నా భారతదేశానికి అగెనెస్ట్గా ఎప్పుడు కూడా మన ఇంపాక్ట్ వాళ్ళ నోట్లో నుంచి రాకూడదు. ఏం దేశము ఏంటి అనకండి. ఇంత అద్భుతమైన దేశం ఎక్కడుంది నాన్న? 46 దేశాలు తిరిగి వచ్చిన నేనే చెప్తున్నాను. అక్కడ బిల్డింగ్లు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, కానీ ఇంత చక్కని వెన్నలాంటి మనసున్న వాళ్ళు ఏ దేశంలో నీకు కనపడరో. ఇంత చక్కని స్నేహితులు నీకు ఎవరు కనపడరో. ఇంటి పక్కవాడు చచ్చిపోతే కూడా పట్టించుకునే దేశం ఇక్కడ. తెలవని వాడు చనిపోయినా సరే ఊరూరంతా కదిలి వెళ్తుందే, అంత అద్భుతమైన దేశము. ఇక్కడ అక్క, బాబా, మామ, అత్త, నానమ్మ, తాతయ్య, చిన్నాన్న, చిన్నమ్మ, పిన్నమ్మ ఇన్ని ఉంటాయిరా. మీకు అంకు లాంటి తప్పించి ఏం లేవురా. ఇంత బ్యూటిఫుల్ కంట్రీ. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారంటే జీవితాంతం కలిసి ఉండే దేశం రా నాది. హైయెస్ట్ డైవర్సెస్ నీ దగ్గర, హైయెస్ట్ సంస్కారం నా దగ్గర. ఇటువంటి భారతదేశంలో పుట్టిన భారతదేశానికి అగెనెస్ట్గా ఎప్పుడు మాట్లాడకండి. మాట్లాడుతుంటే 4 ఉతకండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, పర్లే. డోంట్ టాక్ అగెన్స్ట్ కంట్రీ. విల్ యూ కమిట్ అండ్ ఒబే అండ్ ప్రామిస్? ఐ విల్ నాట్ అగెన్స్ట్ మై కంట్రీ. దిస్ ఈస్ ఫస్ట్ వాస్.